శ్రీ గురుభ్యో నమః. ఈరోజు గురు పౌర్ణమి. యావత్ ప్రపంచంలో ఈరోజు మనం గురువుల్ని స్మరించుకుంటూ ఈ భూమి మీద అద్భుతమైనటువంటి జ్ఞానాన్ని అందించినటువంటి సర్వోన్నతమైనటువంటి గురువులను మనం స్మరించుకునేటువంటి రోజు. ఈ జ్ఞానం మానవుడికి అందించబడింది గురువులు. అటు గురువుల యొక్క విశేషత ఏమిటంటే గకార రుకార ఉకారముల యొక్క కలయికే గురువు అని మనకి వేద ప్రమాణాలు తెలియజేస్తున్నాయి. గకారం అంటే అజ్ఞానము, అంధకారము. మరి రుకారం అనగా వెలుగు, జ్ఞానం. అట్టి చీకటి నుంచి వెలుగులోకి ఎట్లా మనం ప్రవేశించాలి అన్న దానికి ఒక మార్గాన్ని ఉపదేశించేవాడు గురువు. ఈ గురు యొక్క శబ్దానికి, దాని యొక్క ఔన్నత్యానికి, దానిలో ఉన్న పవిత్రతకు ప్రతిరూపం. మరి అట్టి ఈ గురు పౌర్ణమిని ఈ సిద్ధుల గొట్ట అనగా నవనాద సిద్ధులు, ఈ నవనాద సిద్ధులు ఈ గుట్టలోనే తపస్సు చేస్తున్నారు అనాది కాలం నుంచి అని చెప్పి ఇక్కడ ఈ స్థల పురాణం తెలియజేయబడుతుంది. వారు నవ చిరంజీవులు కనుక అంత గొప్ప గురువులు ఈ ప్రాంగణంలో అనాది కాలం నుంచి తపస్సు చేసేటువంటి ఈ గుట్టపై అద్భుతమైనటువంటి పిరమిడ్ పిఎస్ఎస్ఎం వారిచే అద్భుతంగా నిర్మించబడి ఇక్కడ ఈ కార్యక్రమం జరగడం గురువులందరికీ కూడా ఒక ఆత్మ ప్రణామాలతో ఇక్కడ ఈ విషయాన్ని ప్రారంభించడం మనందరి అదృష్టం. కాబట్టి ప్రతి ఒక్కరూ కూడా ఈ సిద్ధుల గుట్టకు వచ్చి చక్కగా ధ్యానం చేస్తూ మనలో ఉన్న అజ్ఞానాన్ని ప్రార్థుకుంటూ మనం విజ్ఞానవంతులమవుతూ మనల్ని మనం ఉద్ధరించుకునేటువంటి స్థితి ఇక్కడ గురువులు అందిస్తున్నారు. కాబట్టి ప్రతి ఒక్కరూ వినియోగించుకొని చక్కగా ఉపయోగించుకుంటారని ఆశిస్తూ కేటీవీ వారికి, A6 ఛానల్ వారికి కూడా ధన్యవాదాలు తెలియజేస్తూ నేను ఈరోజు గురు పౌర్ణిమ. మరి మనం ఎవరైతే దేవుళ్ళు అంటామో వారు కూడా మాకు గురువులు ఉన్నారు అని చెప్పారు. మనం శ్రీరామచంద్రుని దేవుడు అంటాం. ఆయన చెప్పేవారు నాకు 2 గురువులు ఉన్నారు. మా గురువుల పేర్లు బ్రహ్మర్షి వశిష్ఠుడు, బ్రహ్మర్షి విశ్వామిత్రుడు. అలాగే మనము శ్రీకృష్ణుని భగవంతుడు దేవుడు అంటాం. ఆయన కూడా చెప్పేవాడు నాకు కూడా గురువు ఉన్నారని. నా గురువు సాందీపుడు. అలాగే మన గురువు గారు పత్రిజీ గారు కూడా చెప్తారు నాకు కూడా గురువు ఉన్నారు. మా గురువు పేరు సదానంద యోగి అని. మరి మనది గురు పరంపర, గురు సంప్రదాయం. గురువు లేని విద్య గుడ్డి విద్య. ప్రతి వ్యక్తికి గురువు అవసరం. మరి గురువులందరినీ స్మరించుకునే రోజు ఈరోజు. మరొక ముఖ్య ప్రత్యేకత ఏమిటంటే దీనిని వ్యాస పౌర్ణిమ అంటారు. ఈరోజు వ్యాస భగవానుడు జన్మించిన రోజు. మరి వ్యాస భగవానుడే మహాభారతాన్ని రచించి ఆ భగవద్గీత మనకు అందించాడు. ఆ వ్యాస భగవానుడే వేదాలను అలా విభాగం చేసి మనకిచ్చాడు. అంత గొప్పవాడు వ్యాస భగవానుడు. అందుకే దీనిని వ్యాస పౌర్ణిమ అని కూడా పిలుస్తారు. మరి అలాంటి గురు పౌర్ణిమ రోజు మనము ఈ సిద్ధుల గుట్టలో నవనాథ సిద్ధేశ్వర పిరమిడ్లో ఈ గురు పౌర్ణిమ సందర్భంగా ఒక అద్భుతమైన కార్యక్రమం నిర్వహించుకుంటున్నాం. మరి ఇక్కడ ఎంతోమంది అవధూతలు ధ్యానం చేసిన ప్లేస్ ఇది. అలాగే ప్రకృతి అంటే ఇది కొండ ప్రదేశం. ప్రకృతిలో ధ్యానం అంటే ఎంతో అద్భుతంగా ఉంటుందని పత్రిజీ గురుగారు చెప్పేవారు. మరి యోగుల సమాధుల దగ్గర యోగుల ధ్యానం చేసిన చోట చాలా ఎనర్జీ ఉంటుంది చెప్పేవారు. అలాంటి ఈ అద్భుతమైన ప్లేస్లో పిఎస్ఎస్ఎం నిజామాబాద్ వారు నవనాథ సిద్ధేశ్వర పిరమిడ్ నిర్మించారు. ఈ పిరమిడ్ని అందరికీ ఈ ధ్యాన జ్ఞాన కార్యక్రమాలకి ఉపయోగించుకోవడానికి వారు అవకాశం ఇస్తున్నారు. మరి ఇలాంటి అద్భుతమైన పిరమిడ్ని అందరూ ఉపయోగించుకోవాలని మేము మీకు సవినయంగా తెలియజేసుకుంటున్నాం. భారతీయ సంస్కృతిలో వ్యాస పూర్ణిమ, గురు పూర్ణిమని యావత్ ప్రపంచమంతా కూడా గొప్ప ఉత్సవాన్ని చేసుకుంటారు. ఎందుకంటే మన గురుదేవులందరూ కూడా దక్షిణామూర్తి నుంచి జగద్గురు శంకరాచార్యులు, రామానుజాచార్యులు, ఈ విధంగా రామకృష్ణ పరమహంస ఎంతోమంది గురుదేవులు ఈ భారతీయ భూమిలో జన్మించి
లోకానికి ఆత్మజ్ఞానాన్ని బ్రహ్మజ్ఞానాన్ని అందించి అంటే సమస్త మానవుల యొక్క దుఃఖాన్ని నివారణ కొరకు బుద్ధ భగవానుడు, సమస్త మానవుల యొక్క ఆనంద ప్రాప్తి కొరకు ఇలా ఎంతోమంది మహర్షులు జన్మించిన ఈ గొప్ప పవిత్రమైన భూమి. ఇలాంటి భూమిలో మనం అందరం కూడా ఇక్కడ జన్మించడం గొప్ప అదృష్టం. అయితే నవనాథ ఆర్మూరు సిద్ధేశ్వర పిరమిడ్ ధ్యాన మందిరం అనే గొప్ప పిఎస్ఎస్ఎం ఆర్మూరు వారు నిర్మించారు. ఈరోజు ఇక్కడ గొప్ప కార్యక్రమం జరుగుతుంది. బ్రహ్మర్షి పితామహ పత్రిజీ గారి యొక్క ఆధ్వర్యంలో సమస్తమైన ధ్యానులందరూ కూడా వచ్చేసారు ఇక్కడికి. వారు ఈ ధ్యానం స్వీకరించిన తర్వాత ఎంతో ఆనందంగా జీవిస్తున్నారు. కాబట్టి బ్రహ్మర్షి పితామహ యావత్ ప్రపంచానికి ధ్యాన జగత్, సాకార జగత్, పిరమిడ్ జగత్ చేసి ఈ భూమండలానికి ఒక గొప్ప జీవితాన్ని మానవులందరికీ ఇవ్వాలనే గొప్ప సంకల్పంతో ఈ కార్యక్రమం సంకల్పించారు. అందులో భాగంగా ఈరోజు ఇక్కడికి నవనాథ్ సిద్ధేశ్వర ఆర్మూర్ నిజామాబాద్ జిల్లాలోకి మేమందరం ఇచ్చేసాం. ఇక్కడ గొప్పగా పండుగ నిర్వహిస్తున్నాము. ఈ పిఎస్ఎస్ఎం ఆర్మూర్ నవనాథ్ సిద్ధేశ్వర పిరమిడ్ నిర్మించినందుకు వారందరికీ నా యొక్క ధన్యవాదాలు. థ్యాంక్ యూ. మా గురువారు అయినటువంటి శ్రీ బ్రహ్మర్షి పితామహ పత్రిజీ మరియు వారి ధర్మపత్ని అయినటువంటి స్వర్ణమాలమ్మకు ధన్యవాదాలు తెలుపుకుంటూ ఈ యొక్క నవనాథ సిద్ధేశ్వర మహాపిరమిడ్ శక్తి క్షేత్రంలో ఈరోజు గురు పూర్ణిమ వేడుకలు అంగరంగ వైభవంగా జరుపుకుంటున్నాము. ఈ యొక్క గురు పూర్ణిమ వేడుకల్లో ధ్యానులందరూ స్వచ్ఛందంగా పాల్గొని ధ్యానం చేస్తూ దాంతోపాటు ఆత్మజ్ఞానాన్ని మాస్టర్ వచ్చే పొందుతున్నారు కనుక వారందరికీ శుభాకాంక్షలు తెలుపుతూ మరియు ఈ యొక్క నవనాథ సిద్ధేశ్వర మహాశక్తి క్షేత్రం ధ్యాన మందిరంకు ఎవరన్నా రావాలనుకుంటే చాలా మంచి ప్రదేశము. కొండపైన ఈ యొక్క 72x72 పిరమిడ్ నిర్మించి అన్ని అంగులతోని ఈ యొక్క ధ్యాన మందిరం అందుబాటులో ఉంది. మానసికంగా, శారీరకంగా అన్ని విధాల ధ్యానం వల్లనే సాధ్యం కనుక ప్రతి ఒక్కరు వచ్చి ధ్యానం చేసుకొని ఆత్మను శుద్ధి చేసుకోవాల్సిందిగా కోరుకుంటున్నాను. అందరికీ గురు పౌర్ణమి శుభాకాంక్షలు. గురుర్ బ్రహ్మ, గురుర్ విష్ణు, గురుర్ దేవో మహేశ్వర, గురు సాక్షాత్ పరబ్రహ్మ, తస్మై శ్రీ గురువే నమః. పూజ్య గురువులందరికీ, మా ఆది గురువు, తొలి గురువు శ్రీ 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 పరమహంస పరివ్రాజక బాలయోగి రాములు మహారాజు గారికి వారి పాదపద్మములకు నమస్కరిస్తూ, విశ్వగురువు, జగద్గురువు, ప్రపంచానికి ధ్యానాన్ని, ఆత్మజ్ఞానాన్ని తెలియపరిచి ఎన్నో మూగజీవాల సంరక్షణ కొరకు పాటుపడినటువంటి విశ్వగురువు బ్రహ్మర్షి సుభాష్ పత్రిజీ గారికి, అమ్మ స్వర్ణమాల అమ్మగారికి, యావత్ పిరమిడ్ సొసైటీలో ఉన్నటువంటి పిరమిడ్ మాస్టర్లందరికీ జిల్లా పిఎస్ఎస్ఎం పక్షాన శ్రీ నవనాథ సిద్ధేశ్వర పిరమిడ్ తరపున హృదయపూర్వక గురు పౌర్ణమి శుభాకాంక్షలు తెలియపరుస్తూ, మరి గురు పౌర్ణమి వేడుకల్ని ఈరోజు సుప్రసిద్ధ దేవస్థానం సిద్ధిలగుట్ట ఆర్మూర్ వద్ద నిర్మించిన తెలంగాణ రాష్ట్రంలో అతిపెద్ద 2వ పిరమిడు శ్రీ నవనాథ సిద్ధేశ్వర పిరమిడ్లో మరి గత 3 సంవత్సరాలుగా ఇక్కడ కార్యక్రమాలు, గురు పౌర్ణమి వేడుకల్ని ఘనంగా నిర్వహించడం జరుగుతుంది. అందులో భాగంగా ఈరోజు కూడా సిద్ధేశ్వర పిరమిడ్లో మరి గురు పౌర్ణమి వేడుకల్ని ఎందరో జ్ఞానదాతలు, ఎందరో ఆత్మీయులు, ఎందరో గురువుల సమక్షంలో అత్యంత ఘనంగా కార్యక్రమాలు జరుగుతూ ఉన్నాయి. మరి పత్రిజీ గారు చెప్పిన మాట ప్రకారం, గురువు గారు చెప్పినటువంటి మాట ప్రకారం సిద్ధిలగుట్ట ఆలయ కమిటీ సభ్యుల సహకారంతో, సమస్త భక్తుల సహకారంతో తెలంగాణ రాష్ట్రంలో అతిపెద్ద 2వ పిరమిడ్ను ఈ సిద్ధిలగుట్టపై నిర్మించడం జరిగింది. మరి గురువుగారు పత్రిజీ గారు సిద్ధేశ్వర పిరమిడ్ని నిర్మించండి, ఆ పిరమిడ్ని గొప్ప శక్తి క్షేత్రం చేయండి అని వారు చెప్పడం, వారి మాట, గురువు మాటను వేదవాక్కుగా, పెద్దల మాట సత్యమూటగా భావించి మరి అందరి సహకారంతో ఒక దివ్య భవ్యమైనటువంటి ధ్యాన మందిరాన్ని నిర్మించి మరి ఎందరో మంది సహాయ సహకారాలు అందించారు. మరి అందులో భాగంగా ఇక్కడ ప్రతిరోజు ఉదయం 10 గంటల నుండి 1 గంట వరకు 3 గంటల అఖండ ధ్యానం, ఆ తర్వాత స్వాధ్యాయ సజ్జన సాంగత్యం జరుగుతూ ఉంది. కాబట్టి సమస్త భక్తులు, ధ్యాన బంధువులందరూ ఈ సిద్ధేశ్వర పిరమిడ్ని సందర్శించి మరి ప్రకృతిలో మరి ఒక 500 మీటర్ల ఎత్తైనటువంటి సుందరమైనటువంటి ప్రదేశంలో
ఎందరో మంది ఋషులు మునులు యోగులు ధ్యానం చేసినటువంటి ఈ సిద్ధుల గుట్టపై ఒక చక్కని ధ్యాన మందిరం మానసిక ప్రశాంతత కొరకు, ఆనందం కొరకు, ఆహ్లాదం కొరకు, మనల్ని మనం ఉద్ధరించుకోవడం కొరకు, మన ఉన్నతిని ఇంకా ఉన్నత స్థితికి చేరుకోవడం కొరకు ఈ ధ్యానం చేసుకుందాం. ప్రశాంతంగా జీవిద్దాం. 10 మందికి ధ్యాన విశిష్టతను, శాకార విశిష్టతను, పిరమిడ్ విశిష్టతను, పత్రిజీ గారి యొక్క విశిష్టతను తెలియపరిచి ప్రకృతిలో ఉన్నటువంటి ఈ కొండపై ధ్యానం చేసి జ్ఞానవంతులు కావాలని, ప్రతి ఒక్కరూ ఈ సిద్ధేశ్వర పిరమిడ్ని సందర్శించాలని, ఈ సిద్ధేశ్వర కొండను సందర్శించాలని, శివాలయాన్ని, రామాలయాన్ని, ఏకశిలను సందర్శించాలని అందరినీ ఆహ్వానిస్తూ సహకరిస్తున్న ప్రతి ఒక్కరికి పేరు పేరున హృదయపూర్వక ధన్యవాదాలు. అందరికీ మరొక్కసారి గురు పౌర్ణమి శుభాకాంక్షలు. జిల్లా ప్రజలు ఈ నవనాథ సిద్ధేశ్వర పిరమిడ్ అంటే చాలా గొప్పది అయిపోయిందని వచ్చిన వాళ్ళందరూ అంటున్నారు. సిద్ధులు ఇక్కడ ధ్యానం చేసుకున్నటువంటి ప్లేస్లో ఇది రావడం, మరి దానికి అనుగుణంగా ఎంతోమంది ఇక్కడ రావడం జరుగుతున్నది. ఈ గురు పౌర్ణమి సందర్భంగా మరి అందరికీ కృతజ్ఞతలు చెప్తూ మరి ఇంకా చాలామంది రావాలని, కొంతమంది దీన్ని అడ్డంకాలు కూడా వేయాలని ప్రయత్నం చేస్తారు, కానీ ఏ అడ్డంకులు లేకుండా సంతోషంగా నడుస్తున్నది. ఓకే, థ్యాంక్ యూ. నా పేరు సుకాల లక్ష్మణ్. నేను రిటైర్డ్ గజిటెడ్ మాస్టర్ని. 4 years బ్యాక్ రిటైర్ అయినా. అంతకుముందు ఇక్కడ పిరమిడ్ ఏం లేదు. అద్భుతంగా పిరమిడ్ నిర్మించారు. యాక్చువల్గా మా హెల్త్ కూడా చాలా ప్రాబ్లమ్స్ ఉండే రిటైర్ అయిన తర్వాత. 100%గా హెల్త్ ప్రాబ్లమ్స్ ఉన్నోళ్ళు ధ్యానం చేస్తే 100% తగ్గిపోతుంది, 100% బాగుంటారు అని చెప్పేసి నాకైతే నా అనుభవపూర్వకంగా చెప్తా ఉన్నా. ఇట్లాంటి సిద్ధేశ్వర మహాపిరమిడు ఇంత మంచి ఒక సిద్ధలగుట్ట మీద ఎందరో యోగులు ధ్యానం చేసిన ప్రదేశంలో కట్టడము మేమైతే అందరం అదృష్టవంతులంగా భావిస్తూ ఉన్నాం. ఇది దానికి ప్రతి ఒక్కరూ సహకారాలు చేశారు, ప్రతి ఒక్కరు సాయం చేశారు. తులసి పత్రము అందరూ ఇస్తూ ఉన్నారు, అందరూ ధ్యానం చేస్తున్నారు. ప్రతి పండుగ అద్భుతంగా జరుగుతున్నది ఇక్కడ. అసలు ఎక్కడ తెలంగాణలో ఇంత పెద్ద ఎత్తు మీద పిరమిడ్ అనేది ఎక్కడ లేదు. ఇది మన సాయికృష్ణ రెడ్డి అధ్యక్షతన మన చాలా అద్భుతంగా జరుగుతూ ఉంది. ఇది కడతాల్లో ఒక పిరమిడ్ ఉంది, దాని తర్వాత రెండో పిరమిడ్ ఇక్కడ మన ఆర్మూర్లో ఉంది. ఆర్మూరు ఏబిసైడ్లో ఏతో ఫస్ట్ మొదలవుతుంది కాబట్టి ఏదైనా ఇక్కడే ఫస్ట్ స్టార్ట్ అవుతుంది. మనకు అద్భుతంగా స్టార్ట్ అయింది, చాలా అద్భుతంగా జరుగుతుంది. ఎందరో వస్తున్నారు, 1000 మంది ఇక్కడ భోజనాలు చేస్తున్నారు, 1000 మంది ధ్యానం చేస్తున్నారు. ప్రతి అమావాస్య పౌర్ణమి ధ్యానం చేస్తున్నారు, ప్రతిరోజు ఒక ఊరు వచ్చి ధ్యానం చేస్తూ ఉన్నారు. ఇంత అద్భుతంగా ఉంది. అందరూ ఆరోగ్యంగా, ఐశ్వర్యంగా, ఆనందంగా ఉండాలి అంటే ఒకే ఒక మార్గము ధ్యాన మార్గము అని పత్రిజీ గారు స్పెషల్గా చెప్పారు. ఆ పత్రిజీ గారు మన నిజామాబాద్ జిల్లాలో బోధనలో పుట్టడం మన అదృష్టం. ఆయన ఇక్కడ పుట్టి మన ధ్యానం అందరికి నేర్పి వెళ్ళిపోయినా కానీ అందరు ఇక్కడ ఉండి అందరు ప్రతి వ్యక్తి పత్రిజీ లాగా పనిచేస్తూ అద్భుతంగా చేస్తూ ఉన్నారు. ఈరోజు మనం చూడండి ఎంత అద్భుతంగా, అంత ఆనందం, చాలా సంతోషం అనిపిస్తుంది. ఇక్కడ అందరు ధ్యానం చేస్తూ ఉన్నారు, ధ్యానం చేస్తున్నారు. చేయాలి, ఇంకా అద్భుతంగా తయారు కావాలని చెప్పి మనస వాచ కర్మ నాకు కోరుకుంటున్నాను. ధన్యవాదాలు. థ్యాంక్ యూ. అందరికీ నమస్కారం. నా పేరు ప్రశాంత్ రెడ్డి. ముందుగా బ్రహ్మర్షి పితామహ సుభాష్ పత్రిజీ గారికి నా యొక్క ఆత్మ ప్రణామాలు, మరియు స్వర్ణమాల అమ్మగారికి నా యొక్క ఆత్మ ప్రణామాలు. ఇక్కడ ఆర్మూర్ శ్రీ నవనాథ సిద్ధేశ్వర పిరమిడ్లో నేను 3 గంటల అఖండ ధ్యానం ఒక 41 రోజుల పాటు చేయడం జరుగుతుంది. ఈ రోజుకి 20 రోజులు పూర్తవడం జరిగింది. చాలా మంచి అనుభవాలు వస్తున్నాయి. చాలా అద్భుతంగా, ఆనందంగా అనిపిస్తుంది. ప్రతిరోజు ఈ శ్రీ నవనాథ సిద్ధేశ్వర పిరమిడ్ని ప్రతి ఒక్కరూ ఉపయోగించుకోవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. అలాగే ప్రతి ఒక్కరూ ధ్యానం చేయాలి, శాకాహారం తినాలి, పిరమిడ్ శక్తి గురించి తెలుసుకోవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ థ్యాంక్ యూ. నోటిలోని మౌనము, మనసులోని శూన్యం, దాని పేరే హాయిగా కూర్చున్నాం, ప్రశాంతంగా కూర్చున్నాం, మన శ్వాసతో మనం ఉన్నాం. కొత్తగా ధ్యానం చేసే వారికి రకరకాల ఆలోచనలు వస్తూ ఉంటాయి. ఆలోచనలు వచ్చినప్పుడు శ్వాసను గమనించండి, అంతే. మీరు చేసే పని ఒకటే, శ్వాసను గమనించడం. ఆటోమేటిక్గా అది ఆత్మ దగ్గరికి తీసుకెళ్తుంది. దయచేసి ఎవ్వరూ చప్పులు చేయకూడదు. ఎక్కడైతే నిశ్శబ్దం,
ప్రశాంతత ఉంటుందో అక్కడ ఈశ్వరుడు కొలువై ఉంటాడు. 33 కోట్ల దేవతలు అక్కడనే ఉంటారు. వచ్చిన వారు వచ్చినట్టు ధ్యానంలో కూర్చోవాలి. కళ్ళ చూడని వాళ్ళు కళ్ళంతా తీసేసి ధ్యానంలో కూర్చోవాలి. ధ్యానం సర్వరోగ నివారణ. ధ్యానం సత్యజ్ఞాన ప్రసాది. ధ్యానం సకల భోగకారి. ధ్యానం విశ్వశక్తి ప్రధాని. ఆత్మజ్ఞానం వైపు పయనించండి. ధ్యానం చేసేవాడికి రకరకాల ఆలోచనలు వస్తున్నాయి. ఆలోచనలు వచ్చినప్పుడు శ్వాసను గమనించాలి. ధ్యానం అంటే శ్వాస మీద ధ్యాస. శ్వాసను మాత్రమే గమనించాలి. గురుదేవునికి నమస్కారం, ఆత్మబంధులకు నమస్కారం. మాస్టర్స్ మేము యూనివర్సల్ సింగర్స్ అంటుంటారు మమ్మల్ని. మరి నా పేరు పద్మావతి, మా వారి పేరు రామాంజనేయులు. మాది ఆంధ్రప్రదేశ్, కర్నూలు జిల్లా, ఇప్పుడు నంద్యాల జిల్లాగా ఉంది. ద్రోణాచలం డోన్ అంటుంటారు మాస్టర్. ఇక్కడ మేము ఆధ్యాత్మిక సంగీత నాద ధ్యానం చేయించడానికి వచ్చాము. ఈరోజు గురు పౌర్ణమి సందర్భంగా ఇక్కడ నవనాథుల సిద్ధేశ్వర స్వామి పిరమిడ్ శక్తి క్షేత్రము ఎంత అద్భుతం అంటే ఈ గుట్టపైకి వచ్చి ఆ ధ్యానం చేసే అనుభూతి చెంది మీరే చూసుకోండి. అంత గొప్పగా ఉంటుంది ఎనర్జీసు. ప్రతి రోగము కర్మదగ్ధమైపోయి రోగం అంతా క్లీన్ అవుతుంది, మనశ్శాంతి వస్తుంది, అనుకునే పనుల నుండి అద్భుతంగా ఫలితాలు వస్తాయి మాస్టర్స్. ఇక్కడ నవనాథులు ధ్యానం చేసినటువంటి పరమ పవిత్రమైనటువంటి స్థానము. ఇటువంటి స్థానంలో ఆ పరమశివుడు ధ్యానం చేసినాడు, ఒక్కొక్క రూపాంతరం చెంది నవనాథులుగా. మరి అటువంటి స్థానంలో ధ్యానం చేస్తే ఎంత శక్తి ఉంటుందో మనము ధ్యానం చేసి పొందాలి. మరి మేము పొందాము, ఫలితాలు పొందాము. మీరు కూడా ధ్యానం చేయాలి, ఫలితాలు పొందాలని మేము కోరుకుంటున్నాము. మరి ఈ స్థానము మరి ఇక్కడ పక్కనే బోధన ఉంది. అంటే పత్రిజీ గురుదేవులు విశ్వానికే ధ్యానం అందించినటువంటి మహానుభావుడు. అంటే ఈ పల్లెటూరు మహిళ సహితము ధ్యాన జ్ఞానాన్ని అందుకొని శాకాహారులై మరి విశ్వశాంతికై సేవ చేస్తున్నటువంటి మహద్భాగ్యము ఈ పత్రిజీ గురుదేవుల వల్ల అందింది. అటువంటి జన్మస్థానంలో మరి ఇక్కడ పిరమిడ్ వెలిసిందంటే ఇంకా ఎంత ఎనర్జీ ఉంటుంది కదా మాస్టర్. అందుకోసమే ఈ నవనాథుల సిద్ధేశ్వర పిరమిడ్ శక్తి క్షేత్రాన్ని మీరు దర్శించాలి, అందులో ధ్యానం చేయాలి, ఆ జ్ఞానాన్ని విశ్వమంతా పంచాలి. మన కుటుంబం, మన గ్రామం, మన జగత్తు దైవత్వంతో ఉండాలంటే మనం సైతం ముందడుగు వేయాలి మాస్టర్స్. మరి అందరికీ ఆహ్వానం చేస్తుంది PSSM మూమెంట్ K6 ఛానల్. మరి ఎంతోమందిని మరి ఏ భేదభావం లేకుండా మా ఛానలే అనుకోకుండా అందరి యొక్క జ్ఞానాన్ని తీసుకొని మరి వెలుగులోకి తెస్తుందంటే K6 ఛానల్ కూడా గొప్పదే. అలాగే PMC ఛానల్ కూడా వీక్షించండి. మరి ఉచిత
మరి ఆత్మ జ్ఞానాన్ని, గురువుల యొక్క జ్ఞానాన్ని మనకు అందరికి అందచేస్తున్నారు. మరి ఛానల్స్ని అందరినీ మనము మెచ్చుకోవాలి. వారు ఎంతో ఓపికగా వచ్చి మరి వాళ్ళని ఇంటర్వ్యూ చేసి వారి జ్ఞానాన్ని విశ్వానికి అందిస్తున్నారంటే ఎంత గొప్ప అండి. మరి ప్రతి ఒక్కరు ధ్యానం చేయాలి, శాకాహారం కావాలి. మరి నేను సింగర్స్ అని చెప్పాను కదా, మరి అహింస పరమో ధర్మ అనే ధర్మం పైన ఒక చిన్న గీతం పాడి వినిపిస్తాను. మీలో అంతరాత్మ ఏం చెప్తే అది చేయాలి. ఓకేనా మాస్టర్? చిన్ని పక్షుల బట్టి చంపారాదయ్యో, మేకల పోటెల పీకల బట్టి కొయ్యారాదయ్యో. చిట్టి చిన్ని పక్షుల బట్టి చంపారాదయ్యో, మేకల పొట్టెల పీకల బట్టి కొయ్యారాదయ్యో. అయ్యో మన పిల్ల పాపలనైతే మనము ముద్దుగా చూస్తామే, వాటి పిల్లల పైన వాటికి కూడా ప్రేమ ఉండునులే. మన పిల్ల పాపలనైతే మనము ముద్దుగా చూస్తామే, వాటి పిల్లల పైన వాటికి కూడా ప్రేమ ఉండునులే. మన పిల్లలకేమైనా ఆపద వస్తే అల్లాడిపోతామే, మన పిల్లలకేమైనా ఆపద వస్తే అల్లాడిపోతామే. వాటి పిల్లల పైన కరుణ జాలి లేక కోసుకు తింటారే, అయ్యో చంపుకు తింటారే. చిట్టి చిన్ని పక్షుల బట్టి చంపారాదయ్యో, మేకల పోటెల పీకల బట్టి కొయ్యారాదయ్యో. ఆది పరాశక్తి కాహుతి అంటూ సాకులు చెబుతారే, మూగ జీవులను మాత్రమే ఆహుతి కోరుతున్నారా. ఆది పరాశక్తి ఆహుతి అంటూ సాకులు చెబుతారే, మూగ జీవులను మాత్రమే ఆహుతి కోరుతున్నారా. దేవతలైతే సర్వ ప్రాణులను ఒకటిగా చూస్తారే, దేవతలైతే సర్వ ప్రాణులను ఒకటిగా చూస్తారే. మరి ఏనాడైనా మానవులను ఆహుతినిచ్చారా, శక్తికి ఆహుతినిచ్చారా. చిట్టి చిన్ని పక్షుల బట్టి చంపారాదయ్యో, మేకల పోటెల పీకల బట్టి కొయ్యారాదయ్యో. చిన్ని దోమలు చీమలు కుడితే చంపి వేస్తారే, మూగ జీవులను చంపితేనే వారికి శిక్ష వెయ్యాలి. చిన్ని దోమలు చీమలు కొడితే చంపి వేస్తారే, మూగ జీవులను చంపి తినే వారికి శిక్ష వేయాలి. మాటలు నేర్చిన మానవులారా ఆలోచించండి, మాటలు నేర్చిన మానవులారా ఆలోచించండి. మాటలు రాని జీవుల బట్టి చంపుట న్యాయంబా, అయ్యో చంపుట న్యాయంబా. చిట్టి చిన్ని పక్షుల బట్టి చంపారాదయ్యో, మేకల పొట్టెల పీకల బట్టి కొయ్యారాదయ్యో. చిట్టి చిన్ని పక్షుల బట్టి చంపారాదయ్యో, మేకల పొట్టెల పీకల బట్టి కొయ్యారాదయ్యో. కొయ్యారాదయ్యో, కొయ్యారాదయ్యో. మానవుడు మాధవుడు కావాలి, దేవుడు కావాలంటే జగమంతా దైవత్వంతో నిండాలి. అది నిండాలంటే మరి ధ్యానం చేసి శాకాహార అమృతాన్ని తీసుకొని భగవంతులు అవుదాం. థ్యాంక్ యూ మాస్టర్, థ్యాంక్ యూ వెరీ మచ్. కంపల్సరీగా K6 ఛానల్ని మోటివేషన్ చేయండి, ఇలాంటి అద్భుతాలని వెలుగులోకి తీసుకొద్దాం. ఓకేనా మాస్టర్? జై హో పితామహ బ్రహ్మర్షి పత్రిజీ గురువు. దయచేసి కుర్చీలను ఎక్కువ జరపకండి. వచ్చిన వారు వచ్చినట్టు ధ్యానంలో కూర్చోవాలి.
ధ్యానం అంటే శ్వాస మీద ధ్యాస, శ్వాసని మాత్రమే గమనించాలి. ధ్యానం సర్వరోగ నివారణ, ధ్యానం సత్య జ్ఞాన ప్రసారి, ధ్యానం సకల భోగకారి, ధ్యానం ధ్యాన కుటుంబం బ్రహ్మానంద కుటుంబం. తప్పక చేయాలి ధ్యానం, విధిగా పొందాలి లాభం. అజ్ఞానాన్ని ఛేదించండి, ఆత్మజ్ఞానం వైపు పయనించండి. దయచేసి మాట్లాడకూడదు. ఎక్కడ చేత కాలంలో అక్కడ కూర్చున్నాము. వన్ 2 3 4 5. నెమ్మదిగా చేతులు విడదీసి కళ్ళ పైన పెట్టుకోండి. 5 4 3 2 1. నెమ్మదిగా కళ్ళు తెరుస్తూ చిరునవ్వుతోని మీ అరచేతులు చూసుకొని గట్టిగా చప్పట్లు కొట్టండి. చిరునవ్వుతోని మీ అరచేతులు చూసుకొని గట్టిగా చప్పట్లు గట్టిగా. ఈరోజు గురు పౌర్ణమి సందర్భంగా ఇంత మంచి ధ్యానాన్ని మనం చేసినందుకు, ధ్యానానికి ఇంత మంచి ధ్యానాన్ని అందించిన పత్రి సార్కు ఒక పరి గట్టిగా చప్పట్లు కొడదాం. అట్లాగే ఈ నవనాథ సిద్ధేశ్వర పిరమిడ్కి, నవనాథ సిద్ధులకు, ఇక్కడికి వచ్చినటువంటి మాస్టర్లందరికీ గట్టిగా చప్పట్లు. థ్యాంక్ యూ. ఇక్కడ కింద కూర్చున్న వాళ్ళందరూ కుర్చీలలో కూర్చోవాలమ్మా. సార్కి ఎదురుగా ఉండాలి. క్లాస్ మంచిగా అర్థం కావాలంటే సార్కి ఎదురుగా ఉండాలి. ఇక్కడ కింద కూర్చున్న వాళ్ళందరికీ కుర్చీలకు వస్తే మన ఉమామయ్య సార్ గారి క్లాసులు చెప్తా ఉన్నారు. వారిని ఒకసారి గట్టిగా చప్పట్లతో ధన్యవాదాలు తెలియపరుద్దాం. అదేవిధంగా పత్రిజీ యొక్క ధ్యానాన్ని, పత్రిజీ యొక్క జ్ఞానాన్ని ఇంటింటికి, గడప గడపకు మనిషి మనిషికి తీసుకుపోవాలా. వారికి ఉన్నటువంటి కళతో కళాకారులుగా మంచి పాటల ద్వారా, మంచి మాటల ద్వారా మరి ఎన్నో గ్రామాలు, ఎన్నో జిల్లాలు, ఎన్నో రాష్ట్రాలు తిరుగుతూ ఈరోజు సిద్ధేశ్వర పిరమిడ్కు మన ఆహ్వానం మేరకు ఇచ్చేసిన డోన్ మాస్టర్స్ శ్రీమతి శ్రీ పద్మావతి రామాంజనేయులు గారిని వేదికపైకి రావాల్సిందిగా కోరుతా ఉన్నాము. వారికి కూడా మనం ఒకసారి గట్టిగా చప్పట్లతో ధన్యవాదాలు తెలియపరుద్దాం. అదేవిధంగా మన కార్యక్రమానికి ఇచ్చేసిన అప్పాజీ గారు అలియాస్ అప్పారావు గారు, వారు విజయవాడ నుంచి వచ్చారు. మరి వారు క్రియాయోగి. మరి వారు ఇక్కడికి రావడం, ఈ జిల్లాకు రావడం మొట్టమొదటిసారి, రెండోసారి. ధన్యవాదాలు సార్. ఒకసారి గట్టిగా వారికి చప్పట్లతో ధన్యవాదాలు తెలియపడతాం. మరి ఎందుకంటే ఇలా చాలామంది మాస్టర్లు ఉన్నారమ్మా. మనం సాయంత్రం 5 గంటల వరకు మన సమయాన్ని వృధా చేసుకోకుండా, భోజనాల కోసం వృధా చేసుకోకుండా, టిఫిన్ల కోసం వృధా చేసుకోకుండా మంచిగా ధ్యానం చేద్దాం, మంచి క్లాసులు ఇద్దాం. ఉదయం 7 గంటలకు మరి మాస్టర్లు అద్భుతంగా 10:30 వరకు 3 గంటలు అఖండ ధ్యానం చేయించారు. మరి సార్ ఇలా వారు సాఫ్ట్వేర్ ఇంజనీరు. పత్రిజీ గారి యొక్క ఆశయాన్ని ముందుకు తీసుకుపోవాలా. ధ్యానం సాకారం పిరమిడ్ ప్రపంచం అంతా కావాలని మరి ప్రకృతి ఉమామహేష్ గారు మరొక గ్లోబల్ రచయితగా, మరి ప్రకృతి వారి ఇంటి పేరు అయిపోయింది. మరి ఎంతో చక్కని వారి సందేశం క్లాస్ ఉంటుంది. మరి ఆ తర్వాత మన మిట్టా మనోహర్ సార్ గారి క్లాస్ ఉంటుంది. మరి ఆ తర్వాత మన అప్పాజీ గారి క్లాస్ ఉంటుంది. మధ్య మధ్యలో వాళ్ళ పాటలు మాటలు ఉంటాయి. నైట్ అంతా ఇక్కడ ధ్యానం ఉంటుంది. నైట్కు మొత్తం ఉండాల్సిన వాళ్ళు ఉండొచ్చు. సౌకర్యాలన్నీ ఏర్పాటు చేయడం జరిగింది. మీరందరూ ఇలా ఒక్కరోజు గురు పౌర్ణమి రోజు ఏం చేయాలంటే అమ్మ, మరి గురుర్ బ్రహ్మ గురుర్ విష్ణు గురుర్ దేవో మహేశ్వర గురు సాక్షాత్ పరబ్రహ్మ తస్మై శ్రీ గురవే నమః అన్నారు. మరి గురు పౌర్ణమి రోజు ఏం చేయాలంటే ఈ భూమి మీద జన్మ తీసుకున్నటువంటి ప్రతి వ్యక్తి
ఇలా ఉద్యోగస్తులు కావచ్చు, వ్యాపారస్తులు కావచ్చు, వ్యవసాయదారులు కావచ్చు, ఎవరన్నా కావచ్చు, ఒక్కరోజు గురువు పౌర్ణమి గురువు కోసం కేటాయించాలి. వ్యవసాయం అందరికీ ఉంది, వ్యాపారం ఉంది, ఉద్యోగాలు ఉన్నాయి, అందరికీ ఉన్నాయమ్మా. ఈ భూ ప్రపంచంలో చిన్న పిల్లల నుంచి పండు ముసలి వరకు ఎవ్వరు కూడా ఖాళీ లేరు. కానీ ఈ భూ ప్రపంచంలో జన్మ తీసుకున్న మనకు తల్లిదండ్రుల తర్వాత గురువు విద్యాబుద్ధులు నేర్పేది గురువు కాబట్టి, ఒక ఉపాధ్యాయుడు కావచ్చు, ఒక ఆధ్యాత్మికవేత్త కావచ్చు, ఎవరైనా కావచ్చు. మరి గురు పౌర్ణమి ఎక్కడ జరిగినా వారి వారి గురువుల దగ్గరికి వెళ్ళాలా, వారి వారి గురువులు చెప్పిన పని చేయాలా. మరి అందులో భాగంగానే ఈ కార్యక్రమాన్ని మనం ఏర్పాటు చేసుకున్నాం. మన తిరుమల గంగారాం గారిని కూడా వేదికపైకి ఆహ్వానిస్తూ, మరి అదేవిధంగా దయానంద్ సార్ గారు, లక్ష్మణరెడ్డి సార్ గారు, లక్ష్మణ్ సార్ గారు, డాక్టర్ శ్రీనివాస్ గారు, మిట్టపల్లి గంగారెడ్డి గారులను కూడా వేదికపైకి ఆహ్వానిస్తూ మన జ్యోతి ప్రజ్వలనైతే మన కార్యక్రమాల్ని మనం ప్రారంభించుకుందాం. ఎందుకంటే మేము కూడా మన జ్యోతి నిరంతరం వెలిగించుకోలేడానికి మన వెలిగించే జ్యోతి ఇక్కడ మాత్రమే వెళ్తుంది. ఆత్మజ్యోతి కూడా వెళ్తుంది. జ్యోతి जय शाहर जगत की ज्ञान जगत की जगत की शांति जगत की मंत्री जी महाराज की शिवराज सिद्धेश्वर पिरमिड शक्ति क्षेत्राనికి शिवराज सिद्धेश्वर पिरमिड शक्ति क्षेत्राనికి हर हर महादेव शंभो शंकर మాతృదేవో భవ, పితృదేవో భవ, ఆచార్య దేవో భవ, అతిథి దేవో భవ.
ధ్యానం చేయండి, జ్ఞానం చేయండి అని ఎవరు చెప్పారు? మన రాములు మహారాజు గారు చెప్పారు. వారు చెప్పింది చేయాలి, చేస్తున్నాం. రెండోది ఏంటి? మన గురువు గారు ఏం చెప్పారు? సిద్ధిలగుట్ట, ఆర్మూరు, నిజామాబాద్ జిల్లా, తెలంగాణ రాష్ట్రం, సిద్ధిలగుట్ట మీద సిద్ధేశ్వర పిరమిడ్ నిర్మించమన్నారు. గురువుగారు చెప్పినట్టు మనం నిర్మించినాం. గురువుగారు చెప్పినట్టు మనం ఏం చేయాలి? దీన్ని శక్తి క్షేత్రం చేయమని చెప్పిండమ్మ మనకు. ఆయన చెప్పిండు, గురువుగారు కర్తాలకు మహేశ్వర మహాపిరమిడ్కు పిలిపించి చెప్పిండ్రు. ఆ పని ఏం చేస్తున్నాం? మనం చేస్తున్నాం. గురు పౌర్ణమి వేడుకలు బోధనలు జరుగుతున్నాయి, సిద్ధేశ్వర పిరమిడ్ల కూడా పెట్టారు అని కొందరు అన్నారు. మనకు చెవులకు ఒకటే వినబడుతుంది, కళ్ళకు ఒకటే కనబడుతున్నది. సిద్ధిలగుట్ట పిరమిడ్ను నిర్మించండి, దానికి క్షేత్రం చేయండి అని చెప్పిండు. నిర్మాణం అయింది. క్షేత్రం చేయాలంటే ఏం చేయాలా? ఊరూరు తిరగాల, గల్లి గల్లి తిరగాల, ఇంటింటికి తిరగాల, మనిషి దగ్గర పోవాలా. పత్రిజీ గురించి, ధ్యానం గురించి, శాకారం గురించి, పిరమిడ్ శక్తి గురించి చెప్పాలా. ఇక్కడ ప్రోగ్రాములు పెట్టాలా, వాళ్ళందరినీ ఆహ్వానించాలా. ఆ పని మనం చేయాలన్నమాట. పత్రిజీ జన్మస్థలం మనదే, సిద్ధిలగుట్ట మనదే, మహేశ్వర మహాపిరమిడ్ మనదే, పార్వతీ పిరమిడ్ మనదే. ఈ భూప్రపంచంలో ఉన్నటువంటి పిరమిడ్లన్నీ మనయే. కానీ గురువుగారు వారు చెప్పి ఒక బాధ్యతను మన మీద పెట్టి వెళ్ళారు. కాబట్టి పిరమిడ్ మాస్టర్లుగా అది మన బాధ్యత, అది మన కర్తవ్యం. గురువుగారు చెప్పినటువంటి మాటను మనం నిలబెట్టుకొని నిజమైన పిరమిడ్ మాస్టర్లుగా దీన్ని గొప్ప శక్తి క్షేత్రం చేసేంత వరకు ఏం చేయాలి? మనం గ్రామానికి, ఇంటింటికి, మనిషికి చెప్తూ దీన్ని క్షేత్రం చేసుకుంటూ ఇటువంటి గొప్ప మాస్టర్లను ఇక్కడికి ఆహ్వానించి మనం వారి యొక్క క్లాసుల్ని పెట్టి అందరికీ ధ్యానం. నందవరంలో ఏమున్నది? నా యొక్క గురువు గారి యొక్క, నా అంటే మన అందరం, గురువు గారి యొక్క సమాధి స్థానం. ఈరోజు ఈ గురు పౌర్ణిమ నాడు ఈ సందర్భంగా మొట్టమొదటగా అందరూ ఫస్ట్ సెల్ ఫోన్లు తీయండి, బయటికి సైలెంట్లో పెట్టండి. ఎవరిదైనా సెల్ మోగితే ఆ సెల్ లాక్కోబడను, మొహమాటం ఏం లేదు. మీకు సెల్ సైలెంట్లో పెట్టడం రాకపోతే ఎంత అద్భుతంగా ఉన్నదో. శ్రీ సదానంద యోగి వారిని నేను జనవరి 1, 1981 1981 సంవత్సరము జనవరి 1వ తేదీ ఈ కర్నూలులో నేను ఆయన్ని కలుసుకున్నాను. పొద్దున్నే 7:30కు ఆయన దగ్గరికి వెళ్ళాము. ఆయన కర్నూలు పాత బస్ స్టాండ్ వెనకాల రాఘవేంద్ర లాడ్జ్ అని ఒకటి ఉండేది, ఇప్పుడు లేదు అక్కడ. ఆ లాడ్జ్ తీసేశారు. ఒక చిన్న రూములో ఒక మంచము, ఒక 4-5 కూర్చోవచ్చు అంతే, పట్టే మంచం. అక్కడ పొద్దున్న 7:30కు వెళ్ళాము. ముగ్గురం వెళ్ళాము. నేను, రామచంద్రారెడ్డి, వెంకటపట్నం, మేము ముగ్గురము వెళ్ళాము. 1981 జనవరి 1 మేము ముగ్గురం, ఈ సుభాష్ పత్రి అనే ఆయన, రామచంద్రారెడ్డి అనే ఆయన, వెంకటపట్నం అనే ఆయన. ఈ వెంకటరత్నము, రామచంద్రారెడ్డి ప్యాడీ కంపెనీలో నాకు కొలీగ్స్. నేను అప్పుడు కోరమండల్ ఫర్టిలైజర్స్లో పనిచేస్తుండేవాడిని కర్నూలులో, సేల్స్ ప్రమోషన్ ఆఫీసర్ లాగా. మేము ముగ్గురము పొద్దున్నే ఆయన యొక్క పటా తీసుకుని వెళ్ళాము. అక్కడ ఆయన అక్కడ పడుకుని ఉన్నాడు, పవళించి ఉన్నాడు. పక్కనే ఇంత స్థలం ఉంది, అక్కడ కూర్చున్నాం. ఆయన ఇలా చూశాడు. ఏమిటి కావాలి అని అడిగాడు. గంభీరం అని ఇంకా మేము జవాబిచ్చే లోపలే ఆయన ఏమన్నాడంటే, ఇక్కడ బ్రహ్మజ్ఞానం తప్ప మరొకటి దొరకదు అన్నాడు. అప్పుడు మేము, మాకు కావాల్సింది అదే స్వామి, ఇంక దేనికోసం కూడా రాలేదు. ఈరోజు గురు పౌర్ణిమ.
పౌర్ణిమ సందర్భంగా పిరమిడ్ మాస్టర్స్ అందరికీ నా యొక్క అభినందనలు, కంగ్రాచులేషన్స్ అండ్ ప్రణామ్స్. ఈరోజు నేను విశేషంగా శ్రీ సదానంద యోగి గారిని తెలుసుకుంటున్నాను. ప్రతి సంవత్సరం అక్కడ నందవనంలో ఉండి అక్కడ మనం ఈ యొక్క గుడి పౌర్ణిమ సెలబ్రేషన్స్ చేసుకుంటూ ఉండేవాళ్ళం. కానీ ఈసారి ఇంట్లో కూర్చుని ఇది సెలబ్రేట్ చేసుకుంటున్నాము. గుడి పౌర్ణిమ శ్రీ సదానంద యోగి గారిని మనం తలుచుకుంటున్నాం. మన పిరమిడ్ స్పిరిచువల్ సొసైటీ మూమెంట్కి ఆయన ఆది పురుషుడు, బీజం, మూలం. ఈరోజు ఆయన్ని తలుచుకుంటూ మనం ఈ రోజంతా గడుపుతాం. మొట్టమొదటిసారి టీం వాళ్ళకి ఫోన్ చేస్తే రాను సార్ అని చెప్పేసి స్ట్రిక్ట్గా చెప్పారు. అయినా పట్టు వదలని విక్రమార్కుడు మనకు ఉన్నారు. ఫోన్ చేసి సార్ మీరు ఎలాగైనా రావాల్సిందే అంటే రానని చెప్పారు. లేదు లేదు రావాల్సిందే రావాల్సిందే రావాల్సిందే. సరే ఇక తప్పక సరే నాకు వస్తానని ఏదో ప్రయత్నం చేస్తాను అంటే తప్ప వదిలేటట్టు లేడు. అది సరే సార్ ప్రయత్నం చేస్తాను, రేపు పొద్దున ఫోన్ చేసి చెప్తాను అంటే లేదు పాజిటివ్గా వస్తానని చెప్పండి. ఈయన ఈసారి ఆటలో ఏం మాయ ఉందో నాకు తెలియదు కానీ ఈ తప్పనిసరిగా సరే సెలవు దొరక్కపోయినా మొన్ననే హిమాలయస్కి వెళ్ళి రావడంలో మొత్తం సెలవులన్నీ పోయినాయి. ఇంకొన్ని మిగిలితే ఒకటో రెండో ధ్యానమాచక్రాన్ని వాడుకుందామని ఇయర్ అంతా దాచిపెట్టుకుంటారు సెలవులు. ఆ సెలవులన్నీ హిమాలయాలకు పోయి అయినా వర్క్ ఫ్రమ్ హోమ్ ఆప్షన్ లాగా పెట్టుకొని ల్యాప్టాప్ తెచ్చుకొని అక్కడ కూర్చొని పని చేస్తున్నట్టుగా నటిస్తూ ఆఫీస్లో ఈరోజు ఈయన మాట కాదని లేక సార్ మాట రావడం జరిగింది. థ్యాంక్ యూ వెరీ మచ్ సార్. గురు పౌర్ణమిలో నన్ను కూడా ఒక భాగస్వామిగా చేసినందుకు. సో గురువు గురించి ఈరోజు మాట్లాడుకోవాలి. గురు పౌర్ణమి సందర్భంగా సారు గురువు గురించి మాట్లాడారు. మనం మన గురించి మాట్లాడాలి అవునా కదా. ఆయన గొప్పతనం చెప్పుకుంటే మనం మన గురువు గారిని గుర్తుంచుకోవాలి. నేను ఒక పుస్తకం మొదలుపెట్టాను పత్రిసారి మీద రాయడానికి. ఒక పుస్తకం మొదలుపెట్టాను. నాకు అర్థమైన విషయాలు సారు గురించి రాయాలి. సారు చరిత్ర రాయడం గురించి కాదు, సారు తత్వం రాయడం గురించి. సారు చరిత్ర అందరికీ తెలుసు. సార్ ఎప్పుడు పుట్టారు, ఎక్కడ పుట్టారు, ఉద్యోగం ఏం చేశారు, ఎవరిని పెళ్లి చేసుకున్నాడు, ఎవరిని కన్నాడు, ఇవన్నీ అందరికీ తెలుసు. సార్ తల్లిదండ్రులు ఏంటి, సార్ వయసు ఎంత, ఎప్పుడు సారు శరీరం వదిలేశారు, అన్ని చరిత్ర. అది చరిత్ర. కానీ చరిత్ర వల్ల మనకు ఉపయోగం లేదు, తత్వం వల్లనే ఉపయోగం. గురువు యొక్క విధానం వల్లనే మనకు ఉపయోగము. సో ఈరోజు ఇప్పుడు ఒక గంట సేపు నాకు సమయం ఇవ్వబడింది. ఈ గంట గురువు గారి గురించి మీరు ఏమైనా తెలుసుకోవాలనుకుంటే ఇప్పుడు ఇక్కడ ప్రశ్నలు అడగాలి. మనం అంతా క్వశ్చన్ ఆన్సర్ సెషన్ కదా ఎప్పుడు చేసుకునేది, రైట్? మీరు క్వశ్చన్లు అడిగితే ఈ మీరు అడగబోయే క్వశ్చన్లని ఇక్కడ రికార్డ్ చేయబడి నేను రాయబోయే పుస్తకంలో రాయబడతాయి. కాబట్టి ఒక 2 నిమిషాలు టైం ఇస్తున్నాం అందరికి. ఒకసారి ఆలోచించుకోండి. సారిలాగా సదానంద గారు చెప్పారు కదా, పాత బస్ స్టాండ్ దగ్గర ఒక హోటల్లో ఉండేవారు.
వీధిలోనే పుట్టారు. అప్పటికి పుట్టి 3-4 ఏళ్ళు. అదే వీధిలోనే ఇప్పుడు కర్నూలు అంత పెద్ద ఊరు కాదు, చిన్న ఊరు. అక్కడక్కడే బస్ స్టాండ్ అక్కడే ఉండేది, అక్కడే పుట్టారు, అక్కడ తిరిగేవారు. మా నాన్నగారు కూడా ఇక్కడ ఎవరో యోగి ఉన్నారని వెళ్ళొచ్చేవారు. కానీ మనం అంతా పిల్ల చేసిన వల్ల ఎప్పుడు వెళ్ళిన సందర్భం ఏమీ లేదు. అప్పటికే ఆయన కొద్దిగా పాపులరే, సదానంద గారు 10 సార్లు వెళ్ళారు. ఆయన ఒక మహాయోగి సార్ దగ్గరికి నేను రావడానికి ఇంకొక 15 ఏళ్ళు పట్టింది. అక్కడే రఘునాథ్ నాగేష్ దగ్గర ఉండేవారు సార్, పిరమిడ్ దగ్గర. ధ్యానంలోకి రాకముందు, సార్ దగ్గరికి రాకముందు ఈ బాబాలంతా వేస్ట్, గురువులంతా వేస్ట్, అంతా పుట్ట కోసమే, అంటే పొట్ట కోసమే, అగైనెస్ట్ సైన్స్కి వ్యతిరేకంగా మూఢనమ్మకాలని, మూఢతత్వాలని అన్నిటినీ పెంచి పోషించి ఈ ప్రపంచాన్ని అంత అడ్డదారి పడుతున్నంత రకరకాల పదాలు వద్దులేండి, మంచి పదాలు అలా అనుకునేవాళ్ళు. ఎందుకంటే చిన్నప్పటి నుంచి సైన్స్ స్టూడెంట్ని. జన విజ్ఞాన వేదిక అనే దాన్ని కూడా బాగా యాక్టివ్గా పార్టిసిపేట్ చేస్తూ ఈ బాబాలు చేసే ఆ మ్యాజిక్ని నేను కూడా చేయగలుగుతానని కొన్ని మ్యాజిక్లు నేర్చుకొని నోట్లో మంటలు వేసుకోవడం, నిప్పులు వేసుకోవడం, నిప్పుల మీద నడవడం, ఇంకేదో చేయడం, 16-17 years అవన్నీ చేసేవాడు. ఇదంతా వేస్ట్, శుద్ధ వేస్ట్. కాబట్టి కాశిరెడ్డి నాయన గారు వస్తే కూడా మా వీధిలో మేము వెళ్ళేవాళ్ళు, మా పక్కింటికి అంటే వచ్చేవారు. కాశిరెడ్డి నాయన గురించి కూడా సార్ చెప్తూ ఉంటారు. సార్ ఇప్పుడు గురు పౌర్ణమికి 2 గురించి చెప్పేవారు. ఒకటి సదానంద గురించి, రెండోది కాశిరెడ్డి నాయన గారి గురించి. వారిద్దరినే గురువులుగా భావించారు. మొదటి గురువు సదానంద గారు, కాశిరెడ్డి నాయన గారితోనే పిరమిడ్ కూడా ఓపెన్ అన్నమాట. ఫస్ట్ పిరమిడ్ ఓపెన్ అన్నమాట. కర్నూలు పిరమిడ్ ఉంది కదా, దాని ఓపెనింగ్ కూడా చేయడం జరిగింది సార్. కానీ నేను మాత్రం అందేవాడిని కదా, ఈ గడ్డములంతా ద్రోహులు అనగనేవాడు. సో ఒకరాజు అనుకోకుండా పొరపాటున బై మిస్టేక్ కర్నూలులో పిరమిడ్కి వెళ్ళి కొద్దిసేపు ధ్యానం చేస్తే అప్పటి వరకు నాకున్న ఇబ్బంది అంతా కూడా పోయి మానసికంగా కొన్ని ఇబ్బందుల్లో ఉన్నాను. ర్యాగింగ్ వల్ల, చదువు వల్ల ఫెయిల్ అవుతాను, చచ్చిపోవాలనుకుంటూ సూసైడ్ చేసుకుందామనుకునే మానసిక పరిస్థితుల్లో ఉన్న నాకు బలవంతంగా చేసిన ధ్యానం కొద్దిగా నచ్చింది, కొద్దిగా ఏదో రిలీఫ్ ఇచ్చింది. అదే టైంలో అక్కడ సార్ ఉన్నారు, పత్రి సార్. అప్పటికి కొద్దిగా గడ్డం పెరగలే, కొంచెమే కొద్దిగా అప్పుడే మొదలైంది. గడ్డం పెంచుకోవాలనుకోవడం లేదు అప్పటికి సార్. సరే ఏదో మీరు ఇలాగా మంచి టీషర్టు, జీన్స్ వేసుకొని చాలా స్మార్ట్గా వచ్చారు. టెన్నిస్ బ్యాట్ ఉండేది, టెన్నిస్ కోర్ట్ ఉండేది. ఒక స్వామీజీ లాగా, ఒక గురువు లాగా మాట్లాడని అప్పటికి ఇంకా ఏం లేదు, ఆలోచన లేదు. ఆ తర్వాత మనమే అందరం ఆయన గురువుగా చేస్తాం. ఆయన ఎలాగూ మహాగురువు లోపల. అది నా యొక్క మొదటి పరిచయం. చూస్తే తిడుతుంటాడు, అరుస్తుంటాడు. మన అమ్మ నాన్నతో తిండి పడే టైం కాదు. ఈయన తిండి ఎక్కడ పడాలని దూరంగా ఉండేది. ఎక్కడ తిడతారో, ఎక్కడ అరుస్తారో. కానీ మొదటిసారి ఆయన కలిసినప్పుడు, ధ్యానం నేర్చుకున్న తర్వాత ఒక విషయం చెప్పాడు. సెల్లేదో మోగుతున్నాడు. ఒక విషయం చెప్పాడు. నేను చాలా బాధలో ఉన్నా, చాలా ఏడుపులో ఉన్నా, చచ్చిపోదామనుకుంటున్నా. ఈయన కనబడితే ఆయన ఏదో నాకు దారి చూపించగలుగుతాడేమో, ఈయన దగ్గరికి వెళ్తే నా బాధ తిరుగుతుందేమో. జనరల్గా ఎవరి దగ్గరికి వెళ్ళి బాధ చెప్పుకుంటే, కష్టాలు చెప్పుకుంటే, అబ్బా కన్నా నేనున్నాను, నేను చూసుకుంటా అంటారు కదా. ఆయన దగ్గరికి వెళ్ళి మొదటిసారి 95 వెళ్ళి బాధ చెప్పుకున్నాను. సార్ నాకు చాలా చచ్చిపోవాలనిపిస్తుంది, బాధగా ఉంది, చాలా కష్టాల్లో ఉన్నాను అంటే, అవునా చచ్చిపోరాను, చచ్చిపో, ఎందుకు బతకాలి నువ్వు భూమి భారం, చచ్చిపో, నువ్వు చావడానికి దారి చెప్పాలి. ఎలా ఈజీగా చావాలో, ఎలా బాధ
గాలి చెప్పాలా? చెప్పండి. ఈయనరా అందరు పోయి కష్టాలు చెప్పుకుంటే బాబు కన్నా అని ప్రేమగా మాట్లాడతారు. ఈయన రివర్స్ గేర్ చావాలని చచ్చిపో, బతకాలనుకుంటే చెప్పు, మార్గం చెప్పు. సరే సార్, నాకు ఏదన్నా మరి మంచి సలహాలు ఇవ్వండి, చచ్చిపోండి, నేను చచ్చిపోవడానికి ధైర్యం లేదు. మరి ఎన్నోసార్లు ఆడ జగన్నాథ్ గట్టు పైకి ఎక్కి దూకుదామని చాలా ట్రై చేసి కూడా పైకి వెళ్ళి ఇంటికి మళ్ళీ వద్దులే బాబు, చచ్చిపోయి మళ్ళీ ఎందుకు చచ్చిపోవడం, చచ్చిపోకుండా బతికి చచ్చి చూద్దాము అని ఆలోచన చేస్తూ సరే సార్ దగ్గరికి వెళ్ళి అడిగితే ఆడేం చెప్పదు, ఒక మంచి సలహా చెప్పారు. నాకు మొదటి ఇంటరాక్షన్ ఆన్సర్, సరే ఏదైనా సలహా చెప్పండి అంటే నన్ను సలహాలు అడగకు, అదేలాగా వచ్చే సంవత్సరం ఆ ఇబ్బంది లేకుండా చూసుకోవాలి. మనమందరం ఏమనుకుంటాం, అన్నం పరబ్రహ్మ స్వరూపం, అన్నం వడ్డించడమే మహాభాగ్యం, అన్నం వడ్డిస్తే చాలా గొప్పది. 10 మంది 20 మంది 100 మంది 200 మంది వస్తేనే ఇక్కడ ఇబ్బంది ఉంటే, కొన్ని వేల మంది వస్తే ఒకటేసారి వాటర్ ఏంటి, టాయిలెట్ ఏంటి, పరిస్థితులు ఏంటి, అందరూ ఏముంది, నేను అన్నం వడ్డిస్తా, నేను బయటలో మాట్లాడతా, నేను ఇంకేదో పని చేస్తా, అందరికి అనిపించే పని చేస్తా, అందరికి గొప్పగా అనిపించే పని చేస్తా. ఇక్కడ గొప్ప పనులు మాత్రం లేవు, ఆధ్యాత్మికంలో అన్ని పనులు గొప్పవే. ఎవరైతే అహంకారాన్ని పక్కన పెట్టి ప్రాక్టికల్ గా పత్రసార లాగా ఆలోచించి, పత్రసారి చెప్పినవి, పత్రసారి చెప్పిందంటే మైక్ పట్టుకొని మాట్లాడడం ఒకటే సార్ ఎప్పుడు చెప్పలే. మైక్ పట్టుకొని మాట్లాడడం అనేది ఒకానొక పని అంతే. స్టేజీ పైన మాట్లాడడం ఒకానొక చిన్న పని. ఇక్కడ జరిగే కార్యక్రమానికి అది ఎక్కడైనా సరే, ధ్యానమాచక్రం కావచ్చు, ఇంకే ఊరికైనా సరే కావచ్చు, ఏ ప్రోగ్రామ్ అయినా సరే కావచ్చు, మనం వెళ్ళి అక్కడ ఏదైనా మనం చేయగలిగే బాధ్యతలు ఉన్నాయి, చిన్నవో పెద్దవో. అది అంటే చెత్త తీసేయడం కావచ్చు, టాయిలెట్ క్లీన్ చేయడం కావచ్చు, నీళ్ళు అందివ్వడం కావచ్చు, బాత్రూమ్ కడగడం కావచ్చు, చెప్పులు చక్కగా పెట్టడం కావచ్చు. మనం వదులుకుంటే మనం గురువుగా మారుతాం. ఈ ప్రపంచమంతా మనదే. నేనే అక్కడ ఉంటే నా కోసం నేను ఏం చేసుకుంటానో ఇక్కడ వచ్చిన నేను కేవలం మాట్లాడతాను, స్పీచ్లు ఇస్తాను, కేవలం అన్నం వడ్డిస్తాను, నా లెవెల్ ఆఫ్ పని మాత్రమే నేను చేస్తాను. నేను మాస్టర్ను, సీనియర్ మాస్టర్ను, గ్రాండ్ మాస్టర్ ఇక్కడ ఏమీ లేవు. నాకు తెలిసి పత్రిసార్ అంటే ఈ రోజు అంటే ఇక్కడ అందరం చేసేవాళ్ళు చాలా మంది ఉన్నాం. కర్నూలులో మొదటి పేరు వర్షం వస్తూనే వెనకాల కావాలి వాళ్ళు పడిపోయింది, డబ్బులు లేవు, మనుషులు లేవు. ధ్యానమాయకం అనేది ఇప్పుడు స్టేజ్ల పైన లేకుంటే ఎక్కడెక్కడో మనం పెద్ద పెద్ద ప్లేసెస్ లో చేసుకుంటున్నాం. అప్పుడు ధ్యానమాయ చక్రం ఎవరైనా వేరే గురించి వస్తే ఆయన కింద కూడా కూర్చునేవాడు, పైన కూర్చునేవాడు. ఆయన మంచి చేయిస్తే కొంత పక్క వాళ్ళకి ఆ చేయించి ఆయన ఇంకొక జైల్లో కూర్చునేవాడు. ఆయన తగ్గడం నేర్చుకున్నప్పుడు మనం ఎందుకు పెద్దవాళ్ళం, మనం ఎందుకు ఎక్కుతున్నాము, మనం ఎక్కకూడదు. ఏ రకంగా కూడా మనం ఇతరుల కంటే గొప్ప వాళ్ళం కాకూడదు, మనం హీరోలను కాకూడదు. మనకు కావాల్సింది జీరోలుగా. మనం ఇంకొకరి కంటే గొప్పవారు కావడానికి ఇక్కడ పుట్టలేదు. మన లోపల ఉన్న అన్ని గొప్పతనాలు వదిలేసుకోవడానికి మనం ధ్యానంలోకి వచ్చాం. అన్ని గొప్పతనాలు, నేను అందమైన వాడికైనా గొప్పతనం ఒకవేళ ఉంటే అది పక్కన పడాలి. నేను ప్రభాస్ నాకు 6 అడుగులు అనుకుంటే అది గొప్పతనం పక్కన పెట్టాలి. నాకు జీరో పొద్దునే బాగా ఆరోగ్యంగా ఉన్నాను, అది కూడా వచ్చింది మంచిగా. నేను ఫిట్. అప్పుడప్పుడు వచ్చి అడుగుతాను, సార్ ఎందుకు సార్ నీకు వచ్చింది? నువ్వు వచ్చింది దేని కోసం? బయట నువ్వు నా బొచ్చ కోసం వచ్చా? మరి ఏం మాట్లాడుతున్నావు అంటే నేను సన్నగా ఉన్నాను, నేను బాగా యోగా చేస్తాను, ఏదో చేస్తాను, నేను బాగా ఉన్నాను. యోగికి బొచ్చకు సంబంధం ఏమైనా ఉందా? యోగాకు బొచ్చకు సంబంధం ఉండొచ్చు. యోగా వేరు,
జ్ఞానం వస్తుంది, జ్ఞానం రావచ్చు. కానీ యోగి రమణ మహర్షి గారు ఏమైనా యోగా చేశారా? రమణ మహర్షి గారికి బొజ్జ ఉంది కనపడుతుంది లైట్గా. మన మన ఎవరు హిమాలయ యోగి, అలాంటి కొంతమంది యోగులకు కనబడతా ఉంటారు. సో ఏదో నేను ఫిట్గా ఉన్నానని, నాకు 6 ప్యాక్ ఉందని, ఇవన్నీ రకరకాల అహంకారాలు. ఏ రకమైన అహంకారం ఉన్నా, నేను మంచి డ్రెస్ వేసుకొని వచ్చాను, నాకు నగలు ఉన్నాయి, ఎన్ని రకాల నేనులు ఉన్నాయో ఒక్కసారి లిస్ట్ రాసుకొని ఈరోజు గురు పౌర్ణమి సందర్భంగా ఈరోజు వెళ్ళే లోపల అందరికీ నేను చేసే రిక్వెస్ట్ ఏంటంటే దయచేసి ఇక్కడ వదిలేసి వెళ్ళండి. అప్పుడు మనం గురువు గారిని అర్థం చేసుకున్నట్టు, అప్పుడు మనం గురువు గారి దారిలో వెళ్తున్నట్టు. నిజంగా ఆయన కోరుకుంటున్నది అదే. రైట్? ప్రశ్నలు ఉన్నాయా? ఎవరికైనా ప్రశ్నలు వచ్చాయా? నేను చెప్పుకుంటూ పోతున్నాను. క్వశ్చన్స్ ప్లీజ్. నో క్వశ్చన్స్? ఎస్ సార్. ముక్తి మార్గం ఎలా పొందాలి? ముక్తి మార్గం ఎలా పొందాలి? నేను గురువు గారి గురించి అడగమన్న క్వశ్చన్. ముక్తి మార్గం అనే పెద్ద పదము. గురువు గారి గురించి ఏమైనా ప్రశ్నలు ఉన్నాయా మీరు తెలుసుకోవాలనుకుంటున్నారు? ఓకే. సో పత్రి సారు ఆ రోజు అలా చెప్పాడు, నాయనా స్టేజ్ పైన చెప్పింది నిజమే, కానీ నీ బాధ్యత ఇక్కడికి వచ్చిన వాడిని చూసుకోవడం. అలా మాట్లాడుకుంటే ఇలా వచ్చేసి టాపిక్ అని. ఇంకొకసారి 99లో మొదటిసారి 4 years చెప్పాను కదా సార్తో, నేనేం మాట్లాడలే డైరెక్ట్గా. 99లో పిలిచి ఒకసారి నాకు ఇలా కూర్చోన్నాడు, ఎవరు లేరు, సార్ ఇంటి ముద్ద పైన కూర్చొని ఉంటే సార్ వచ్చి అరే కాళ్ళు పట్టరా అంటాడు. అమ్మయ్య 4 ఏళ్ళు పట్టిందా సార్ మన రారాబోయేది అంటే 4 సంవత్సరాలు కొంచెం ఇక పాదాలు నొప్పులేసిన వస్తారా చాలు ఈ జన్మ. సారు పాదాల దగ్గర నేను అలా ఉండగలిగితే చాలు. 4 ఏళ్ళ నుంచి ఎదురు చూస్తున్నా, రారా కూర్చోరా. ఆయన ఏది చెప్పినా పర్లేదు సార్, కాళ్ళ వద్దడం కూడా చెప్పాడు కదా. కనీసం ఆ పనైనా నేను చేయడానికి కనీసం నాకు ఈరోజు ముక్తి కలిగి 4 ఏళ్ళ తర్వాత రా అరే ఓకే కాళ్ళు పట్టిన తర్వాత అప్పుడు అన్నాడు. ఆ రోజు నాకు రిలైజ్ నాకు సారు కనీసం కాళ్ళ దగ్గర కాలి కోటి ధూళి దగ్గర ఉండగలిగే ఒక అవకాశం వచ్చింది అంటే నేను ఎదిగాను 4 సంవత్సరాల తర్వాత అని ఒక మంచి ఫీలింగ్ వచ్చింది. అప్పుడు సార్ అరే గో టు మహబూబ్ నగర్, ఇప్పుడు బీటెక్ అయిపోయింది కదా, ఓకే మహబూబ్ నగర్కి వెళ్ళి ధ్యాన ప్రచారం చేయాలి. దగ్గరలో వేరే వేరే జిల్లాల్లో ఎన్నో జిల్లాల్లో ధ్యానం జరుగుతోంది. పక్కనే ఉన్న మహబూబ్ నగర్లో ఎందుకో ఇంకా ధ్యానం రావడం లేదు. హైదరాబాదు, అనంతపురము, గుంతకల్లు ఎక్కడెక్కడో శాతం అంటారు, పెద్దమ్మవారు అప్పటికి అన్ని చోట్ల బాగా స్టార్ట్ అయిపోయింది. వైజాగ్, విజయవాడ, కానీ పక్కనే ఉన్న మహబూబ్ నగర్ ఎందుకో వెనకబడి ఉంది. నువ్వు వెళ్ళి ధ్యానం చెప్పాలి. ఓహో నేను ఇప్పుడు సార్ చెప్పే స్థాయికి అంటే సార్ చెబితే ఏదైనా చేసే స్థాయికి నేను ఎదిగాను. ఆ రోజు నుంచి సార్ ఎన్నో వర్క్స్ చెప్పడం మొదలుపెట్టాను. రైట్? ఇంకా ఏమైనా క్వశ్చన్స్ మీకేమైనా ఉన్నాయి? ఎస్ సార్. క్వశ్చన్. మనిషికి జీవితానికి అర్థము పరమాత్మ ఉండాలని అందరూ అంటుంటారు. ఒక గమ్యం, ఒక లక్ష్యం కూడా ఉండాలని అంటుంటారు. ఆ లక్ష్యం గమ్యం ఏమిటి, అర్థం పరమాత్మ ఏమిటి, దానికి ఈ యొక్క ధ్యానం ఏ విధంగా దానికి ధ్యానానికి ఎలా ఉపయోగపడుతుంది? ఎస్ సరే, గురువు గారు గురించి అడగక వేరే క్వశ్చన్ అడుగుతారు, పర్వాలేదు చెప్తాను, నాకు అర్థమైనా చెప్తాను. ఇందాకే ఇంకొక వీడియో కూడా లింక్ తీసి పెట్టినా, సార్ మాటలు వినిపిద్దాం. లక్ష్యం ఉండాలి అనేది టైటిల్. జీవితానికి ఒక లక్ష్యం ఉండాలి. జీవితానికి అసలు లక్ష్యం ఏంటి? లక్ష్యం ఉండాలి, లక్ష్యం ఉండాలి, లక్ష్యం ఉండాలి అందరూ చెప్తున్నారు, కానీ అసలు లక్ష్యం ఏంటి? నాకు ఈ ప్రశ్న 95లో వచ్చింది. మరి నేను ఏం చేయాలి బయట? నేను ఎందుకు బతకాలి? దానికోసం సార్ చెప్పిన పుస్తకాలు
చదువుతూ ఉంటే నాకు ఒక క్లారిటీ వచ్చింది. నాకు వచ్చిన క్లారిటీ, మనం భూమి మీదకి వచ్చింది పెళ్లి చేసుకోవడానికి కాదు, పిల్లలు కావడానికి కాదు, సాఫ్ట్వేర్ ఇంజనీర్ కావడానికి కాదు, CEO కావడానికి కాదు, టోలిగేటో కావడానికి కాదు. మొదట అనుకునేవాడిని నేను భూమి మీదకి వచ్చింది CEO అవడానికి, కాబట్టి నేను పెద్ద కంపెనీ పెట్టి పెద్ద CEO అయిపోవాలి, లేదంటే IAS కావాలి. ప్రిపేర్ అయ్యాను 4 సంవత్సరాలు IAS సివిల్స్ ప్రిపేర్ అయ్యాను, బాగా చదివాను. సివిల్స్ కొట్టేద్దాం, ప్రపంచంలోనే అంటే ఇండియాలో గొప్ప ఉద్యోగం ఏంటంటే IAS, టాప్ జాబ్ ప్రిపేర్ అయ్యాను. దానికి కాదు నేను పుట్టింది, పెద్ద ఇండస్ట్రియలిస్ట్ అయిపోదాం. 0 లేదంటే IITలో చదివేసి పెద్దగా సూపర్ స్టార్ PhD చేసేసి పెద్ద శాస్త్రవేత్త అబ్దుల్ కలాం లాగా, దానికి కాదు. ఇలా అన్ని 0 మార్కులు పడుకుంటూ మరి టిక్ టిక్ నో 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 నో. మరి 10 సార్లు ఇక ఉద్దేశం ఏమిటి? మన అందరికీ తయారు చేయడం. సార్ యొక్క లక్ష్యము, సార్ మనకి ఇచ్చిన లక్ష్యం ఒక్కటే, అదే బుద్ధత్వము. మనిషిగా మనం ఇక్కడ పుట్టింది బుద్ధుడిగా కావడానికి అని సార్ యొక్క సందేశం. అది నాకు అర్థం. సార్ ఏం చెప్పాలనుకుంటున్నాడు, సార్ ఎందుకంటే ఎంత ధ్యానం చెప్తున్నాడు. మనం అనుకుంటాం ధ్యానం వల్ల లాభాలు ఉన్నాయి కాబట్టి ధ్యానం చెప్తున్నాడు. కాదు, సార్ యొక్క లక్ష్యం మనలందరినీ సారులాగా బుద్ధులుగా చేయడమే లక్ష్యము. ఆయన బుద్ధత్వాన్ని పొందాడు. ఆయన ఈ జన్మనే కాదు, అంతకుముందు ఎప్పుడో జన్మలో బుద్ధత్వాన్ని పొందాడు. చాలా ఏళ్ళకి, చాలా 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 జన్మల కిందటే. అది కూడా నేను సార్ అడిగి తెలుస్తుంది. ఒకసారి ఇలాగే బాంబేలో నేను సార్ కార్లో వెళ్తున్నాను, ఒక 25 years బ్యాక్ వెళ్తుంది. అక్కడ ధ్యాన క్లాస్ అంటే నేను సార్ వెళ్తున్నప్పుడు అడిగాను, సార్ ఓషో గారు చాలా డీటెయిల్డ్గా ఫిలాసఫికల్గా చాలా ఎక్స్ప్లెయిన్ చేస్తారు, మీరేమో సూటిగా A+B² స్టైల్ మనం ఒక్క లైన్లో చెప్పేస్తారు ఒక సైంటిస్ట్ లాగా. మీకు ఆయనకి ఎందుకు ఆ డిఫరెన్స్? ఇద్దరు చెప్పేది ఒకటే, ఎందుకు ఆ డిఫరెన్స్ సార్ అని అడిగాను. అప్పుడు సార్ ఇచ్చిన సమాధానం ఏంటంటే, అరే మేమిద్దరం కూడా ఒకనొక జన్మలో డైరెక్ట్గా బుద్ధుడి శిష్యులమే. సారు ఆనందుడు ఆయన, ఓషో మహాకశ్యపుడు గురించి తెలిసి వింటారు. సో మహాకశ్యపుడు నాకు సీనియర్, ఆయన బుద్ధుడి దగ్గర నాకంటే ముందు ధ్యానం నేర్చుకున్నారు. కానీ ఆయన నేర్చుకొని అలా వెళ్ళిపోయాడు. నేను బుద్ధుడి దగ్గర జీవితం అంతా ఉన్నాను కాబట్టి ఆయన చాలా డీటెయిల్డ్గా చెప్తా ఉంటాడు. కానీ నేను బుద్ధుడి దగ్గర ఉండడం వల్ల జీవితం అంతా స్ట్రైట్ ఫార్వర్డ్గా, ఒక గురువు ఎప్పుడు కన్ఫ్యూజ్ చేయడు, ఎక్కువ విషయాలు చెప్పడు. కూర్చో ఎవరైనా వాలంటీర్స్ ఉంటే ఆ సెల్ ఫోన్ గోడలను చూసుకుంటూ లాక్కోండి, మొహమాటం లేదు. ఇప్పటికి చాలాసార్లు చెప్పుకోవడం జరిగింది, నో ఎక్స్క్యూజెస్. సో బుద్ధుడి దగ్గర బుద్ధత్వాన్ని పొందడం జరిగింది. ఇక్కడ మీ జోబులో, మీ పర్సులో ఎంత ఉందో అంత, కనీసం ఎంత అవసరం లేదో అంత. ఉదాహరణకు మీరు ఇంటికి వెళ్ళాలి, మన బస్ ఛార్జ్లో, ఆటో ఛార్జ్లో కావాలి, 100 రూపాయలు 50 రూపాయలు బస్ ఛార్జ్ కావాలి, మిగిలినది ఇక్కడ ఇవ్వండి, ఈ పిల్లలకి ఇవ్వండి, ఇప్పుడే ఇక్కడే. ఇప్పుడు ఇక్కడ ఒక చిన్న ప్రయోగం. ఇక్కడ ఎవరో రెండించామని చెప్పం ఎవరికి. ఇక్కడ గొప్పలు లేవు, నేనులు లేవు. 100 రూపాయలు ఇచ్చినా, 100 రూపాయలు ఇచ్చినా, 50 రూపాయలు ఇచ్చినా ఒకటే. ఇక్కడ రిసిప్ట్లు లేవు. థ్యాంక్ యూ సార్. మీకు అవసరం లేనిది ఇప్పుడు ఇవ్వలేని వాళ్ళు ఎలా బుద్ధిలో అవుతారు? ఇక్కడ ఎవరు ఎంత ఇచ్చారో నేను చూసుకోవడం లే.
ఎస్, ఇదే పని ఒకరోజు సార్ చేశాడు, ఇలాగే ₹1,00,000 వచ్చాయి. బ్యాగు బ్యాగు బాగుంది. ఫోన్ పే కూడా చేయొచ్చు అక్కడికి వెళ్ళి. కళ్యాణ పడుతూనే ఉంటారు. పై లోకాల్లో ఉన్నప్పుడు వివేకానందుడు, రామకృష్ణ పరమహంస. నెక్స్ట్ ఈ ప్రపంచానికి వెళ్ళి జ్ఞానాన్ని అందించాలి. వివేకానందుడు రావడానికి ముందు ఎవరు వెళ్తారు అంటే రామకృష్ణ పరమహంస గారు నేను వెళ్తాను, ఆ తర్వాత వివేకానందుడు గారు వచ్చే లోపల దానికి సంబంధించినంత బేస్ అంతా తయారు చేస్తాను అని చెప్పారు. వివేకానందుడు గారు రావడానికి ముందే దానికి సంబంధించిన ప్లాట్ఫామ్ నేను రెడీ చేస్తాను. అలాగే గురువులు కూడా ఒక తల్లిని మనం ఎంచుకొని వస్తాం. ఈరోజు కార్యక్రమంలో ఎవరో ఉండాలి ఎంచుకున్నాం, మనం అంతా ఎంచుకున్నాం. ఇక్కడ వచ్చే వాళ్ళు ఎంచుకున్నారు, ఇక్కడ మాట్లాడే వాళ్ళు ఎంచుకున్నారు. ఆర్గనైజర్స్ అందరూ ఎంపిక ద్వారా ఇక్కడికి వచ్చాము. వారి క్వాలిఫికేషన్ ద్వారా, వారి కష్టం ద్వారా, వారి విధానం ద్వారా ఎవరో ఎక్కడ ఉండాలో అక్కడ ఉన్నాము ఈరోజు. అలాగే ఈ చరిత్ర ఎప్పుడు కూడా పైన మాస్టర్స్ అందరూ ముందుగానే ఎంచుకొని ఈ యుగానికి మార్పు తీసుకురావాలి. ఓకే, రాముడు వస్తే ఎలా మార్పు వస్తుంది, కృష్ణుడు వస్తే ఎలా మార్పు వస్తుంది, కృష్ణుడు ఎప్పుడు వస్తే మార్పు వస్తుంది, ముందు రావాలి వెనక రావాలి. అలా కదా, అన్నిటికీ లెక్కలు ఉంటాయి. మనకు అర్థం కాని లెక్కలు ఎన్నో ఉన్నాయి. ఆ లెక్కల్లో భాగంగానే ముందు వివేకానంద వచ్చాడు, తర్వాత పరమశివానంద గారు వచ్చాడు, ఒకటే టైంలో రమణ మహర్షి గారు వచ్చారు, అటు రమణ మహర్షి గారు, ఇటు సాయిబాబా గారు, ఇటు మళ్ళీ మోషన్ గారు, వాళ్ళందరి తర్వాత నెక్స్ట్ జనరేషన్ పత్రి సార్ వచ్చారు. రైట్, థ్యాంక్ యూ వెరీ మచ్ ఈ అవకాశం ఇచ్చినందుకు. థ్యాంక్ యూ సార్. గురు పౌర్ణమి సందర్భంగా నాకు ఈ అవకాశం ఇచ్చారు. అయిపోయింది లంచ్ ఇంకా కాలేదా? ఇంకా హాఫ్ అవర్ ఉందా? ఇంకో టైం అయిపోయింది, లంచ్ టైం అనుకుని నేను బ్రేక్ ఇచ్చాను. ఇంకా ఎవరైనా క్వశ్చన్స్ అడుగుతారా? ఎనీ క్వశ్చన్స్? నాకు ముక్తి మోక్షం అనడానికి ఏ సార్? పత్రి సార్ని మీరు గురువుగా ఎందుకు ఎంచుకున్నారు? ఏ క్వాలిటీస్ చూసి ఎంచుకున్నారు? మనకందరికీ గవర్నమెంట్ మంచి స్టాండర్డ్ క్వాలిటీ 4 తీసుకొస్తే అవన్నీ తీసుకొచ్చి ఇలా మనం ఖర్చులు పెట్టుకొని మరి టాయిలెట్లు మనం ఈ గురు పూర్ణంకి పత్రిజీ చైతన్యంగా మనం కంప్లీట్ చేసుకున్నాం. మరి పెద్దలు మాజీ మంత్రివర్యులు సుదర్శన్ రెడ్డి గారిని ఈ కార్యక్రమానికి ఆహ్వానించినాం. వారు నిజామాబాద్ జిల్లా కేంద్రంలో బోధనగా వారు పర్యటన కొనసాగుతుంది. మరి సాయంత్రం వరకు మరి మనందరి సంకల్పం బలంగా ఉంటే వారు ఇక్కడికి రావచ్చు. అదేవిధంగా వినయ్ కుమార్ రెడ్డి గారు మనకు సహకరించి కమిటీ వాళ్ళకి చెప్పి వాటర్ ఫెసిలిటీ ఇచ్చారు, టాయిలెట్స్ వచ్చినాయి. మన డైనింగ్ హాల్ కిచెన్ కొరకు మరి వారిని బాగా ఒత్తిడి చేస్తున్నాం. పట్టువదలని విక్రమార్కు లెక్క ఊకే ఫోన్లు చేసి పదే మరి ప్రేమగా మరి ఆ విధంగా ఒత్తిడి చేస్తున్నా మన సంకల్పం నెరవేరుతుందని తిరిగి మనం ఇంకా కొన్ని పనులను మనం సాధించుకోవాల్సినవి ఉన్నాయి. మరి అవి కూడా మనం సాధించుకుంటే ప్రతిసారి చెప్పినట్టు మనము ఈ ధ్యాన మందిరాన్ని గొప్ప శేఖర్ గారు నేను 6,500 రూపాయలు ఇస్తానని వారు ఫోన్ చేశారు. జక్రాన్పల్లి లావణ్య గారు 1,500 ఇస్తామని వాళ్ళు ఫోన్ చేశారు.
నిజామాబాద్ శోభన్ లావణ్య గారు 1100 ఇస్తామని వాళ్ళు ఫోన్ చేశారు. 500 రూపాయలు ప్రేమ్ మాస్టర్ పంపారు. అంటే సంకల్పం బలంగా ఉంటే రావాల్సింది వస్తుంది, జరగాల్సింది జరుగుతుంది. మీరందరూ సహకరిస్తారు. మీ అందరికీ ధన్యవాదాలు. మరి మిట్టా మనోహర్ సార్ గారు వారి యొక్క ఈ పిరమిడ్ను గొప్ప క్షేత్రం చేయాలని, మరి సార్ అంటే పత్రిజీతో అనేక పర్యాయాలు అనేక సంవత్సరాలు పనిచేసినటువంటి గ్రేట్ మాస్టర్ మన మిట్టా మనోహర్ సార్. వారు ధ్యాస అంతా మన నిజామాబాద్ జిల్లా పిరమిడ్ ధ్యానం సాకారం కావాలని మన నిజామాబాద్ జిల్లాకు నెలకు ఒక 4 రోజుల పాటు సమయం ఇస్తున్నారు. మరి ఒక సార్ సందేశాన్ని తీసుకుందాం. వారు ఒక గ్రేట్ మెసేజ్ మనకి ఇవ్వబోతున్నారు. థ్యాంక్ యూ. మన గురుగారు పత్రిజీ గారు కర్ణాటకలో బెంగళూరు అని పత్రిజీ గురుగారు. ఈ నవనాథ సిద్ధేశ్వర పిరమిడ్కి ఆయన ఇచ్చిన గొప్ప పేరు యూనివర్సల్ వ్యాలీ. యూనివర్సల్ వ్యాలీ, యూనివర్సల్ వ్యాలీ, యూనివర్సల్ వ్యాలీ, యూనివర్సల్, 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 యూనివర్సల్. థ్యాంక్ యూ. అర్థమైందా? ఎంత గొప్ప పేరు ఇచ్చారు గురుగారు. అది పిరమిడ్ వ్యాలీ, అది కాస్మిక్ వ్యాలీ, ఇది యూనివర్సల్ వ్యాలీ. యూనివర్సల్ అంటే విశ్వం, గుర్తుపెట్టుకోండి. అలాంటి గొప్ప పేరు ఈ పిరమిడ్కి ఇచ్చారు పత్రిజీ గురువు గారు. మరొక్కసారి మీరందరూ లేచి పత్రిజీ గురువు గారికి క్లాప్స్ అందరూ లేచి. విశ్వంతో ఆత్మజ్ఞానంతో సిరి సంపదలతో సంపూర్ణ ఆరోగ్యవంతులై జ్ఞానవంతులై విరాజిల్లుతున్నారు. ఆఖరి 3 సెకండ్స్ అద్భుతమైన పవర్ఫుల్ ఎనర్జీని ఆస్వాదిస్తున్నాం. విశ్వం నుండి అనంత శక్తిని, గోల్డెన్ ఎనర్జీని ఆస్వాదిస్తున్నాం. 3, 2, 1, 0. లేవదర్శకులు మాత్రమే 2 చేతులు తీసుకొని కళ్ళపైన ఉంచుకున్నాం. మన 2 చేతులు మన 2 కళ్ళపైన ఉండాలి. మాస్టర్స్ నెమ్మదిగా